హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్. ఈరోజు మనం హోమ్మేడ్ చికెన్ మండి తయారు చేద్దాం రండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 1 స్పూన్ యాలకులు, 2 స్పూన్లు సోంపు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను లవంగాలు, 1 స్పూను మిరియాలు, 2 స్టార్ ఫ్లవర్, 4 స్పూన్లు ధనియాలు, 5 దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. మనము హోమ్మేడ్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. ముందుగా అల్లం ముక్కలు కట్ చేసుకొని, వెల్లుల్లి ఒక 3 తీసుకొని వెనక తోకలు కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెత్తగా ఇలా ఉండాలి. ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని మసాలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా పెరుగు వేసుకొని ఒక 5 స్పూన్లు ముందుగా ఆడించుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం పొడి, అదంతా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, తగినంత కారం, సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని గట్టిగా ఉంటే పేస్ట్ కొద్ది వాటర్ అన్న పెరుగన్నా వేసుకోండి. ఈ టైంలో వేసుకొని మనం చికెన్ 1.5 కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. దానికి ముక్కలకు మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. బాగా పట్టించుకుంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. మొత్తం పీసులకి అన్నీ మనం 1.5 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికన్నిటికీ పట్టించుకొని ఒక ప్లేట్లో నీట్గా మసాజ్ చేసుకున్నట్టు ఇట్లా స్మాష్ చేసుకుంటే మంచిగా కలుపుకొని ముక్కలు బాగా సర్దుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ బాగా నానిస్తే పీసులు బాగా పడుతుంది. మనం ఈ టైంలో బియ్యం కిలో పావు బియ్యం వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా ఒక 5 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఒక 40 మినిట్స్ నానితే చాలు ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకొని వాటర్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఒక 40 మినిట్స్ నానుతాయి. మనం ఈ టైంలో కుక్కర్ తీసుకొని దాంట్లోకి ముందు 1 స్పూన్ గీ, ఒక గెంటెడు ఆయిల్ వేసుకొని మనము దీనికి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయితేనే మనం బియ్యం కొలత పెట్టుకొని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ముందుగా ఒక సేరు బావు బియ్యము, దానికి తగినంత వాటర్, ఒక సేరు వాటరే పోసుకోండి ఫ్రెండ్స్. మనం ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని క్వాంటిటీనే వాటర్ పోసుకోండి. మనం మసాలా ముందుగా ఆడిచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలాలు ఆడిచి పెట్టుకునేటివి అన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కానీ వేసుకొని లైట్గా అట్లా కలుపుకోండి ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టైంలో కొద్దిగా మనకు సాల్ట్ ఏమైనా తక్కువైతే వాటర్ చేతిలోకి వేసుకొని చూసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువ, నాకైతే తక్కువైంది ఫ్రెండ్స్, మీకు చూసుకొని వేసుకోండి. చిన్న సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకున్నామంటే రైస్ తయారైపోతుంది ఫ్రెండ్స్. కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా పెనం పెట్టుకొని చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా ముందుగా, అవి పీసులన్నీ ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకుంటా అటు ఇటు తిప్పుకుంటా, పీసులు వేస్తేనే తిప్పొద్దండి, కొంతసేపు ఉడికినాక తిప్పుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో మంచిగా ముక్క కానీ లోపల ఉడికిపోతుంది. ఇలాగే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఉడికాయి, ఫ్రై అయినాయి. కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని మనం ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పీసులు, అవి కానీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని
మనకెంతో హోమ్మేడ్, అంటే బయట పిల్లలు అడుగుతుంటారు బయట మండి తిందామని, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా హోమ్మేడ్ చికెన్ మండి రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాయ్ ఫ్రెండ్స్.